ఎసిడిటీ చికిత్సకు విస్తృతంగా వాడే రానిటిడిన్ ఔషధంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఔషధంలో నైట్రోసోడై మెథైలమైన్ అనే ప్రమాదకరమైన పదార్థం ఉన్నట్లు తేలింది. ఎన్డీఎంఏ అనేది క్యాన్సర్ కారకంగా గుర్తింపబడిన ఒక రసాయనం. దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆరోగ్య సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. తాజాగా భారత కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణాధికారులకు అలర్టు జారీ చేసింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సిఫారసులను పరిశీలించిన అనంతరం ఈ రానిటిడిన్ ఔషధంపై అధ్యయనం చేసి ఇందులో ప్రమాదకరమైన స్థాయిలో ఎన్డీఎంఏ ఉన్నట్లు తేలిందని కేంద్రం వెల్లడించింది. ఈ ఔషధాన్ని తయారు చేసే సంస్థలు వాటి ఉత్పత్తుల్లో ఎన్డీఎంఏ స్థాయిలను నిరంతరం పరిశీలించాలని, నియంత్రణలో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. అయితే రానిటిడిన్ వాడకానికి సంబంధించి గతంలో కూడా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అమెరికా, యూరోప్ సహా పలు దేశాల్లో ఈ ఔషధాన్ని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా భారతదేశంలో ఇప్పటికీ ఈ ఔషధాన్ని విస్తృతంగా వాడుతుండటంతో కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.